అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశం ఏంటంటే అద్భుతమైన సాక్ష్యాన్ని మరొకసారి సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్రను ధ్యానిద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీకు ఆత్మీయ ఆహారంను అందించడానికి ఈ దీన దాసుడు క్రీస్తు కుటుంబమునందు కలిగిన నన్ను దేవుడు మీ మధ్యలో అలనాడు జరిగిన దైవ సేవకుల సాక్ష్యాన్ని పంచుకోవడానికి నాకు ఈ అర్హతనిచ్చాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన దేశమందు పంజాబ్ రాష్ట్రంలోని రాంపూర్ అను గ్రామంలో జన్మించిన సుందర్ సింగ్ తన చిన్న తనంలోనే నిజదేవుని కనుగొనాలని, లేని ఎడల ఆత్మహత్య చేసుకోవాలనియు పూనుకొని ఉండగా సిలువ వేయబడిన క్రీస్తు ప్రత్యక్షమాయను. ప్రత్యక్షతను చూసి ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు ఇంట్లో నుండి వెలివేయబడ్డాడు. కొంత దూరంలో పంజాబ్లోనే ఒక చిన్న గది తీసుకొని అద్దెకు ఉన్నాడు. సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. తన్ను తాను సాధువుగా ప్రతిష్ఠించుకున్నాడు. అనగా ఈ సాధువులకు పెళ్ళిళ్ళు ఉండవు. ఆ చిన్న వయసు నుండే తల్లి ప్రేమను రుచి చూచాడు, తండ్రి ప్రేమను రుచి చూచాడు. తల్లి చెప్పిన మాటను జవదాటలేదు. తను తాను దేవునికి ప్రతిష్ఠ చేసుకొని నేను సాధువుగానే ఉండిపోతాను అనుకొని తాను సాధువుగా నిజసేవను ప్రారంభించాడు. సుందర్ సింగ్ నిజముగా దేవునిచే పిలువబడిన దైవజనుడు. ఆయన జీవిత చరిత్ర, సేవా సాక్ష్యాలు దిగ్భ్రాంతిని కలగజేయుచున్నవి. ఈ సంపూర్ణ జీవిత చరిత్ర ప్రపంచంలోని కానీ ప్రపంచలోకానికి ఆశీర్వాదకరంగా నుండుటలో అనుమానం లేదు. నేను ఆయన జీవించిన గదిని చూశాను. ఆ రాంపూర్ ప్రాంతంలోనికి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆ గదిని చూసినప్పుడు అది చిన్న గది. అందులో తను వాడిన మంచము, వస్తువులు, ఇతర సామాగ్రి పంజాబ్కు వెళ్ళి ఆ గదిని నేను చూడడం జరిగింది. ఇది సత్యం. సువార్తలో నేను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని నేను చూడగలిగాను. తను ఎక్కడికి వెళ్ళి చనిపోతాను, ఆ ట్రైన్ ట్రాక్స్ మీద నిలబడి ఆత్మహత్య చేసుకుంటాను అని అన్నాడో ఆ ప్రాంతాన్ని కూడా చూడగలిగాను. అది దేవుడిచ్చిన అవకాశం. తను పై నుండి ఆ ట్రైన్ ట్రాక్స్ నుంచి దుంకి చనిపోదామన్నప్పుడు దేవుడు తనకు కనబడి మాట్లాడాడు. సుందర్ సింగ్, నీవు చావనవసరం లేదు, నా కొరకు సాక్షిగా జీవించు అని తనతో మాట్లాడిన తర్వాత తన మనసు మార్చుకొని నేను చెప్పిన గదిలోనికి వచ్చి తను ఒక్కడే అందులో నివసిస్తూ ప్రపంచంలో అంతటా తను సువార్త పనిచేసి గొప్ప అద్భుతాలను తన ద్వారా జరిగినట్లు ఆయన జీవిత చరిత్రలో ఉంది. కాబట్టి నేను ఈ మాటలు కొద్దిగా చెప్తున్నాను. తిరిగి మరొకసారి నాకు అవకాశం దొరికినప్పుడు మళ్ళీ తన గురించి సాక్ష్యాన్ని పంచుకుంటాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.